సార్ దెందులూరు నియోజకవర్గానికి అమరావతి కంటే కూడా మావిగన్ దగ్గర. ఇక్కడ గ్రౌండ్ లెవెల్‌లో ఏం కోరుకుంటున్నారు? మావిగన్ అంటే మాయ జగన్‌కి తెలియాలి తప్ప, అది మాయ జగన్‌కి తెలియాలి మావిగన్ గురించి. గ్రౌండ్ లెవెల్‌లో ఎవరికి మావిగన్ అంటే వీడికి మైండ్ పోయింది. జగన్‌కి మైండ్ సెట్ దెబ్బతిందనుకుంటున్నారు. దెబ్బతిని మాట్లాడుతున్నాడు పిచ్చి మాటలు. వాళ్ళ లీడర్లే యాక్సెప్ట్ చేయట్లా, వాళ్ళ కార్యకర్తలే మావిగన్ గురించి యాక్సెప్ట్ చేయట్లా. కొన్ని మచిలీపట్నంలో ఉన్న జనం ఏమన్నా కావాలని కోరుకున్నారా? గుంటూరులో ఉన్న జనం ఏమన్నా కావాలని కోరుకున్నారా? విజయవాడలో ఉన్న వాళ్ళు జనం ఏమన్నా కావాలని కోరుకున్నారా? ఇప్పుడు రాజధాని గుంటూరుకి లేదా, విజయవాడకు లేదా, దేనికి లేదు? ఎవరికి కావాలి మావిగన్? అప్పుడు ఎందుకు మాట్లాడలేదండి జగన్? అప్పుడు 3 రాజధానులు మా స్టాండ్, ఇప్పుడేమో మావిగన్ అంటున్నారు. కాదండి, 3 రాజధానులు అప్పుడు స్టాండు. అసలు అమరావతి రాజధానిగా డిసైడ్ చేసినప్పుడు ఆయన అపోజిషన్ లీడర్. అప్పుడు అమరావతికి సపోర్ట్ చేశారు. అప్పుడు ఆయన అపోజిషన్ లీడర్. యాజ్ అపోజిషన్ లీడర్గా నువ్వు అసెంబ్లీలో అమరావతి మీద నువ్వు మాట్లాడావా లేదా? నువ్వు దీన్ని సమర్థిస్తున్నాను అనే విషయాన్ని నువ్వు ఒప్పుకున్నావా లేదా? మళ్ళీ 3 రాజధానులు 3 ముక్కలాట పెట్టావు. ఆ తర్వాత ఇప్పుడు మావిగన్ అంటున్నావు మళ్ళీ వచ్చి కొత్తగా. ఆయనకి ఆ రకంగా అమరావతి రాజధాని అభివృద్ధి జరగడం అనేది, అది చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ఇవన్నీ జరిగిపోతున్నాయి అనేది ఆయన జీర్ణించుకోలేనటువంటి విషయం. ఆయనకి అది రుచించట్లేదు. ఆయనకి ఇష్టం లేనిది ఏది ఉండకూడదు. మీరు చూడండి, ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు, అపోజిషన్ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు. అంతకుముందు దాకా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఇంటి పక్కన ప్రజావేదిక ఉంది. చంద్రబాబు నాయుడు గారు నువ్వు వాడుకుంటే వాడుకో, లేకపోతే నేను అపోజిషన్ లీడర్ కదా, నా ఇంటి పక్కనే ఉంది కదా, నాకు అది ఇచ్చేయి, నేను వాడుకుంటాను అని అడిగాడు. ఈయన లెటర్ పెట్టాడో లేదో దాన్ని ఓడదీసేయచ్చు. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇంటి పక్కన ప్రజావేదిక ఆయన కట్టింది ఉండకూడదు, అది గవర్నమెంట్ ఆస్తి అని నువ్వు ఒక గవర్నమెంట్ అధినేతగా నీకు ఆ హక్కు ఉంది. కానీ కూలగొట్టడం అనేది ఎంత దుర్మార్గం! ఓడదీసడం, ఆక్షన్ వేయటం, దాన్ని ఇంకోసాట నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ, నీ తాడేపల్లి కొమ్మ ముందో ఇంకో చాటో ఎక్కడో చాట నువ్వు దాన్ని ఎరక్షన్ చేయటం వేరు. కానీ కూలగొట్టడం అంటే, కూల్చడం అంటే, పనికి రాకోకుండా అట్లన్నింటిని ప్రొక్లైన్తో ఉంచేయటం అంటే దాన్ని ఏమంటారండి? శాడిజం అంటారా? శాడిజం అంటారా అనరా? నీకు అధికారం ఇచ్చింది కూలగొట్టమనా, బాగు చేయమనమనా? అంతే. ఒక 10 కోట్లో 5 కోట్లో కూలిపోయినందువల్ల రాష్ట్రం పాడైపోయింది, ప్రజాధనం నాశనం అయిపోయింది అనుకోండి నేను అంటున్నా. కానీ నీ యొక్క స్వభావానికి, ఆ కూల్చే విధానానికి సరిపోయింది. నువ్వు అది నీట్గా ఓడదీపించి ఇంకో చాట నువ్వు వేపించి ఉంటే ఆ విధానం వేరు. నీకు చంద్రబాబు గారి ఇంటి పక్కన ఉంటే ఇష్టం లేదు, ఆయన కట్టింది నువ్వు చూడటం నీకు ఇష్టం లేదు, తీసి మార్చు. అంత బోల్ట్ ఫిట్టింగే కదా అది, అదేం కాంక్రీట్ కాదు కదా, బోల్ట్ ఫిట్టింగే కదా. ఎక్కడ కావాలంటే తీసుకెళ్ళి అక్కడ పెట్టుకోవచ్చు.